సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ అంబేద్కర్ సంఘ నాయకులు మాజీ కౌన్సిలర్ గదెపాక రవీందర్ మాట్లాడుతూ మందకృష్ణ చేసిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు జరపాలని, ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరపాలన్నారు. వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేపట్టరాదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలందరూ తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 3 దశాబ్దాలుగా జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో అనేక మంది మాదిగ సోదరమణులు అసూలు బాడడం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం లోపల తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆందోళనలు, అనేక పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం జరిగింది. యావత్ భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే చట్టబద్దత కల్పించడం లోపల కొన్ని సవరణలు చేయాలని సూచించి డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ చట్టబద్దత కల్పించేటువంటి క్రమం లోపల మందకృష్ణ మాదిగ గారి సలహాలు, సూచనలు తీసుకొని వాటి లోపల లోటుపాట్లను సవరణ చేసి పూర్తి స్థాయి చట్టబద్దత కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇదివరకు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రానున్నటువంటి నిరుద్యోగ యువతకు అన్ని శాఖల లోపల విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ల లోపల ఈ ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్ని ఫలితాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎస్సీ